ఇప్పుడు కేతిరెడ్డి విషయానికి వస్తే జెండా ఎగరేస్తేనే దేశభక్తులా అంటాడు. ఇక్కడ సమస్య ఏంటంటే జెండాని కింద నుంచి పైకి ఎగరేయాలా, పై నుంచి కిందకి ఎగరేయాలా తెలియదు కేతిరెడ్డికి. ఆగస్టు 15 రోజు జెండాని కింద నుంచి పైకి ఎగరేయాలా, పై నుంచి కిందకి ఎగరేయాలా, అది అన్నమాట అసలు కథ. ఇప్పుడు ప్రభుత్వంలో లేరు కదా, ప్రభుత్వంలో ఉంటే ఆఫీసర్లు చెప్పేద్దరు, ఒరే నాయనా ఇది ఆగస్టు 15 జెండా కింద నుంచి పైకి ఎగరేయాలరా బాబు, జనవరి 26 అయితే జెండాని పైనే ఎగరేయాలరా బాబు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఊరు చెప్పాలా జగన్మోహన్ రెడ్డికి? ఇది చాలా మందికి తెలియని విషయం. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి కొంచెం చెప్పండి, చాలా మంది తెలుసుకుంటారు. నేనేది ఏంటంటే మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, మన త్రివర్ణ వర్ణ పతాకాన్ని ఆగస్టు 15 రోజు కింద కట్టి కింద నుంచి పైకి లాగతారు, పైకి లాగి పైన వదులుతారు. అంటే బ్రిటిష్ జెండా కిందకు పోతుంటుంది, మన జెండా పైకి పోతుంటుంది. స్వతంత్రం వచ్చిందని చెప్పి కింద నుంచి కింద కట్టి దారం లాగితే పైకి పోయి పైన ఇచ్చుకుంటుంది అనమాట. అది ఆగస్టు 15. ఓకే, క్లియర్. జనవరి 26 ఏంటంటే గణతంత్రోత్సవం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు కాబట్టి అక్కడ గణతంత్రానికి స్వతంత్రానికి తేడా దేవుని బ్యాచేది. ఆ పైనే పెట్టి పైన పూలు వదులుతారు. మీరు చిన్నప్పుడు స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్లు కట్టినప్పుడు చూడండి, పైనే రెపరెపలాడద్దు అనమాట. ఇది తేడా. ఆగస్టు 15 రోజు కింద నుంచి పైకి లాక్కుంటూ పోయి పైన వదులుతారు, బ్రిటిష్ జెండా కిందకు పోద్ది. జనవరి 26 రోజు ఆ జెండా పైనే రెపరెపలాడద్ది, పైన పూలు కట్టి ఇట్ట అంటారు. అది తేడా.